guys, once again welcome to spoken English classes in Telugu. ఈ రోజు మనం క్లాస్ 20 చెప్పుకోబోతున్నాం. అంటే could questions, and in the yesterday class we have learnt about how to use cannot to form the questions. Okay, ఈ రోజు క్లాస్ లో మనము could మీద క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ చేయాలనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకోబోతున్నాము. could అంటే ఏంటి అసలు ఫస్ట్ could అంటే చేయగలిగిన పనులు, చేయగలిగావు, ఆ పనిని నువ్వు చేయగలిగావు, అలాంటి పనిని మనం ఏం చేస్తాము కుడ్తో సూచిస్తాము. అదే మరి కుడ్ క్వశ్చన్స్ అంటే జస్ట్ క్వశ్చన్ కాబట్టి చేయగలిగాను అనే పనిని చేయగలిగావా అంటే ఇప్పుడు నేను పాడగలిగాను, పాడగలిగావా, తినగలిగాను, తినగలిగావా, అలాగే ఇంకా రాయగలిగాను, రాయగలిగావా, ఇలాంటి అయిపోయిన పనులు అంటే చేయగలిగిన పనిని క్వశ్చన్ రూపంలో మార్చి అడిగేటప్పుడు మనము కుడ్ యూస్ చేస్తాము. ఇక్కడ కనుక చూసుకుంటే మనకు క్వశ్చన్ వర్డ్ ప్లస్ కుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, ఇది ఫార్ములా. క్వశ్చన్ వర్డ్ ఏంటి హౌ, వెన్, వాట్, ఇవన్నీ క్వశ్చన్ వర్డ్స్ కిందకి వస్తాయి. అలాగే కుడ్ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇక్కడ క్వశ్చన్ కాబట్టి కుడ్ ముందుకు వస్తుంది ప్లస్ వర్బ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే నీవు ఇది చేయగలిగావా, నీవు ఇది చేయగలిగావా అంటే ఏంటి కుడ్ యూ డూ ఇట్. ఇది కుడ్ యూ డూ ఇట్ అంటే ఎందుకంటే నువ్వు ఇది చేయగలిగా. ఫస్ట్ మనం క్వశ్చన్స్ విడిచిపెట్టండి, కుడ్ మాట్లాడుకుందాం. నీవు ఇది చేయగలిగావు అనుకోండి. ఇక్కడ నువ్వు ఇది చేయగలిగావు అంటే యూ కుడ్ డూ ఇట్, యూ కుడ్ డూ ఇట్. కాకపోతే ఇక్కడ ఏముంది క్వశ్చన్ ఉంది. నీవు ఇది చేయగలిగావా అనుంది కాబట్టి యూ కుడ్ డూ ఇట్లో కుడ్ తీసుకొచ్చి ముందు ప్లేస్ చేస్తే ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా క్వశ్చన్ లాగా మారిపోతుంది. అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్, నీవు ఇది ఎలా చేయగలిగావు, ఎలా అనేది ఇక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి క్వశ్చన్ వర్డ్ ఎలా అనేది హౌ కుడ్ యూ డూ ఇట్, దట్స్ ఇట్. కుడ్ యూ సబ్జెక్ట్, ఓకేనా, వర్బ్ డూ, ఇది ఎక్స్ట్రా వర్డ్కి ఇట్ అనేది. సో హౌ కుడ్ యూ డూ ఇట్, నువ్వు ఇది ఎలా చేయగలిగావు, ఓకేనా. అతను ఇది ఎలా చేయగలిగాడు, హౌ కుడ్ హీ డూ ఇట్. హౌ ఎలా, కుడ్ చేయగలిగాడు అంటే అయిపోయిన పని, చేయగలిగిన పని, హీ అతను, డూ వర్బ్, ఇట్, ఓకేనా. అతను ఇది ఎలా చేయగలిగాడు. నీవు ఏమి చేయగలిగావు, నీవు ఏం చేయగలిగావు అంటే వాట్, ఏమి అంటే వాట్, కుడ్ యూ డూ. నీవు చేయగలిగావంటే యూ కుడ్ డూ, ఓకేనా. నువ్వు చేయగలిగావంటే యూ కుడ్ డూ. కాకపోతే నువ్వు ఏమి చేయగలిగావన్నందుకు క్వశ్చన్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి యూ తర్వాత ఉండే కుడ్ను ఫస్ట్కి తీసుకోవాలి. అదేవిధంగా ఏమి అని ఉంది కాబట్టి వాట్ పెట్టుకోవాలి, ఓకేనా. నీవు ఈ వాక్యాన్ని రాయగలిగావా, ఫర్ సపోజ్ నీవు ఈ వాక్యాన్ని రాయగలిగావు అనుకో, యూ కుడ్ రైట్ దిస్ సెంటెన్స్, ఓకేనా. కాకపోతే ఇక్కడ రాయగలిగావా అని క్వశ్చన్ అడుగుతుంది కాబట్టి యూ కుడ్ అంటే కుడ్ తీసుకొచ్చి ముందుకి, ఓకేనా. కుడ్ యూ రైట్ దిస్ సెంటెన్స్, దట్స్ ఇట్. ఇక్కడ ఎప్పుడే కానీ సబ్జెక్ట్ తర్వాత ఉన్న కుడ్ని ముందుకు తీసుకొస్తే ఆటోమేటిక్గా అది క్వశ్చన్కి కన్వర్ట్ అయిపోతుంది. ఆమె ఇది చేయగలిగిందా, ఫర్ సపోజ్ ఆమె ఇది చేయగలిగింది అనుకో, షీ కుడ్ డూ ఇట్, ఓకేనా. కుడ్ ముందుకు తీసుకొస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్ ఫామ్ అయిపోతుంది. సో కుడ్ మనము యూజ్ చేసి క్వశ్చన్ ఎందుకు ఫామ్ చేస్తాము అంటే చేయగలిగిన పనులను మళ్ళీ క్వశ్చన్ రూపంలో చేయగలిగావా, తినగలిగావా, పాడగలిగావా, వెళ్ళగలిగావా, నువ్వు ఇక్కడికి రాగలిగావా, ఇలాంటివి తెలియేటప్పుడు మనము కుడ్ క్వశ్చన్స్ యూస్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నీవు ఆ బుక్ని చదవగలిగావా అంటే ఒకవేళ నీవు ఆ బుక్ని చదవగలిగావు అంటే ఏంటి, యూ కుడ్ రీడ్ దట్ బుక్, ఓకేనా. కాకపోతే కుడ్ తీసుకొచ్చి ముందుకు వేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా క్వశ్చన్ మార్క్, చదవగలిగావా. ఆ విధంగా నీవు అక్కడికి వెళ్ళగలిగావా, నువ్వు అక్కడికి వెళ్ళగలిగావా అంటే కుడ్ యూ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళగలిగావు అంటే యూ కుడ్ గో దేర్, ఓకే. నువ్వు ఈ పని ఎలా పూర్తి చేయగలిగావు, ఎలా అని వచ్చింది కాబట్టి హౌ కుడ్ యూ ఫినిష్ దిస్ వర్క్, ఓకేనా. సో ఇక్కడ కూడా కుడ్ యూజ్ అయింది. సో ఈ విధంగా కనుక్కున్నావా, నేర్చుకోగలిగావా, కలవగలిగావా, ఉండగలిగావా, పాడగలిగావా, ఇవన్నీ ఏంటి చేయగలిగిన పనులను క్వశ్చన్ రూపంలో అడగడం కోసం మనము ఇక్కడ కుడ్ యూజ్ చేస్తున్నాము. సింపుల్, చేయగలిగిన పనులను మనము క్వశ్చన్ రూపంలోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము, సబ్జెక్ట్ తర్వాత ఉన్న కుడ్ని యూ అంటే సబ్జెక్ట్ కన్నా ముందే ప్లేస్ చేస్తే అది ఆటోమేటిక్గా మనకు క్వశ్చన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా కుడ్ మీద యూజ్ చేసి క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. ఇది కుడ్ మీద క్లాసు. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్లో నేను కుడ్ నాట్ యూజ్ చేసి ఏ విధంగా క్వశ్చన్స్ ఫామ్ చేయాలో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో
Please like the video and subscribe to our channel for more videos. Thank you so much for watching video.